అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు కోల్పోయారు, తీరా వచ్చిన తర్వాత కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ జెడ్పీ చైర్మన్ కుర్చీలు అంటే ప్రస్తుతం ఆ డబ్బునంతా కూడా తిరిగి రాబట్టుకునే పనిలో మీరు ఉన్నారనేది ఇప్పుడు ప్రతిపక్షాలు బలంగా వాదిస్తున్న వాదనగా ఒకటి ఉంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయింది డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ కానీ ఆకాంక్ష కానీ లేదు. నేను కరప్షన్ అనేది ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు. నా రాజకీయ అంటే నేను ఎంపీపీగా నా భార్య కూడా ఉంది అప్పట్లో. ఆయన అదే మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి కూడా తర్వాత ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేసినా కూడా ఈ జిల్లాలో ఓల్ అండ్ సోలు నడిపాము రాజకీయాలు. అప్పుడు మేము ఏమి చేసినా ఎంత తీసుకున్నా వచ్చే లంచాలు తీసుకోవచ్చు, కానీ ఆ అలవాటు మాకు లేదు. మేము పెరిగిన సిద్ధాంతాలు వేరు. ఆ లంచం అనే పదానికే చాలా వ్యతిరేకం. మేము అది తీసుకొని పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకున్నట్టు సర్కిల్ సంబంధాలు ఎక్కడ పోయినా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, లక్షలకు 10 రూపాయలు కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. డబ్బే సంపాదించుకోవాలనుకుంటే వ్యాపారాలు దండికుండా చేసుకోవచ్చు, నిజాయితీగానే చేసుకుంటాం. కానీ ఈ పదవిని అడ్డం పెట్టుకోవాలి కాదు. కానీ పదవి ద్వారా అంటే చమను ప్రాక్సినిస్ట అసలు శిశులైనటువంటి ప్రజాస్వామ్యవాద అనేది ప్రూవ్ కావాలనుకున్నాము. మా ముఖ్యమంత్రి గారికి అది ప్రూవ్ చేసి చూపించాలనుకున్నాము. ఇప్పుడు ఫ్రాక్షనిస్ట్ కాదు, సౌమ్యవాదిగా మీరు పోతున్నారు, సౌమ్యుడిగా ముందుకు పోతున్నారు. ఎప్పుడు కాదు నేను, కాకపోతే తెలియని వాళ్ళు అట్లా అనుకున్నారు అంతే. అది పుట్టుకతో వచ్చిన అలవాటు. నేను నిజంగా ఆ రోజు ఫ్రాక్షనిస్ట్ అయితే ఈరోజు కూడా అదే చేసేవాడిని. కానీ అప్పుడు కూడా మేము అది కాదు, ఎప్పుడు రాజీ ధోరణి కోరుకున్న వాళ్ళమే, కానీ మంచి పద్ధతిలో పోవాలని కోరుకున్నాం. కాకపోతే గాంధీ అది మాదిరి ఈ పక్కన కొడితే ఈ పక్కన కొట్టమని చూపించే రకంగా కాకుండా దౌర్జన్యం చేయాలన్నా కర్ర తీసుకోవాలి, దాన్ని ప్రతిఘటించాలన్నా కర్ర తీసుకోవాలి. మరి ప్రతిఘటించిన వాళ్ళమే కానీ మేము దౌర్జన్యం చేసేకి తీసుకునే వాళ్ళం కాదనేది ఒకటి అంతే. అంటే మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే ఎవరు కూడా రాజకీయంగా లేరు. అంటే మీరు మొట్టమొదటి జెడ్పీ చైర్మన్గా కుర్చీని అధిష్ఠించారు. అంటే మీరు అనుకున్నారు ఎప్పుడైనా జెడ్పీ చైర్మన్ ఇంతటి హోదాని? అది అన్నగారు ఉన్నప్పుడే నాది లాస్ట్ డిక్లేర్ అయినది. పొద్దునకి ఇక నామినేషన్ వేయాలి జెడ్పీటీసీగా. అప్పుడు లాస్ట్లో జొన్నా సూర్యనారాయణ గారు వచ్చి ఆయనకి ఇంకా యంగ్ ఏజ్, మళ్ళీ భవిష్యత్తులో చైర్మన్ కావచ్చు, నాకు ఉన్న ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు, ఏం లేదు, నాకు 2 ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వమని చెప్పి అన్నగారిని అడిగాడు. గురుప్రసాద్ అని పిలుచుకొని వచ్చి నన్ను పిలిచి అడిగాడు. ఏదో పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడు, నువ్వు కావాలంటే ఎమ్మెల్యేగా ఉంటావా, నేను తప్పుకుంటాను, ఆయన్ని చైర్మన్ చేద్దాము అని అన్నాడు. నువ్వు ఉంటేనేమో నేనుంటే ఉన్నా, నా కోసం కాదు నేను కావాలనుకుంటాను. ఇది సర్లే, కానీ 5 ఏళ్ళు నేను ఓపిక పడతాను. ఆనాటి పరిస్థితులను పక్కన పెడితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మీరు అన్నిటినీ అధిగమించి ఒక ప్రశాంతంగా ఒక జెడ్పీ చైర్మన్ కుర్చీలో కూర్చుంటారన్న ఆలోచన ఏ రోజైనా వచ్చిందా? జిల్లా పరిషత్ చైర్మన్గా కూర్చుంటామని లేదు, కానీ ఖచ్చితంగా ఎక్కడో చోట ఎమ్మెల్యేకి పోటీ చేస్తాననే నమ్మకం నాకు ఉన్నింది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇస్తారు, తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నమ్మకం నాకు. ఎందుకంటే గుంటూరులో ముస్లిం దుదేకులు గర్జన పెట్టినప్పుడు డయాస్ మీద సార్ చెప్పాడు, ఖచ్చితంగా మీకు 4 సీట్లు కేటాయిద్దాము, ఎవరైనా మంచి వాళ్ళని పోటీ చేయగల వాళ్ళని నీతో పాటు ఎవరైనా ఉంటే చూసుకోమని చెప్పాడు. ఆ దాన్ని బట్టి నమ్మకంగా అనుకున్నాము. కాకపోతే అప్పుడు వచ్చినట్టు ఈక్వేషన్స్లో మాకున్నటువంటి ప్రాబ్లమ్స్లో దృష్టి పెట్టుకొని సారు వద్దులేదు, దెబ్బతింటాం, ఏమొద్దు, మనం ఏదైనా స్లోగా ఎక్కుదామని చెప్పి పక్క తప్పుకోవడం జరిగింది. అప్పుడు జిల్లా పరిషత్ బీసీలు అయినప్పుడు 100% నేను చైర్మన్ అవుతాను నమ్మకం నాకు వచ్చింది. అంటే మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటున్న మీరు ఎప్పుడు విజయవాడ, వైజాగ్ వెళ్తుంటారు. అంటే విజయవాడ, వైజాగ్లో మీరు ఒక క్లబ్బులు నిర్వహిస్తున్నారు, ఈ పేకాట క్లబ్బులు, ఇలాంటి క్లబ్బులు, రిక్రియేషన్ క్లబ్బులు పేకాట నిర్వహిస్తున్నారని ఒక అపవాదం అయితే ఉంది. అది ఎంతవరకు? ఇవన్నీ మా నిజ జీవితంలో ఇవన్నీ మాకు వ్యతిరేకమైనటువంటి భావాలతో కలిగినవి. క్లబ్బులు కానీ పేకాట కానీ ఇవన్నీ మేము మాకు ఇంటా వంటలేని అలవాట్లు అవి. ఎప్పుడు కూడా ప్రోత్సహించము. ఎవరైనా హోటల్లో టీ తాగరమ్మంటే కూడా మేము ఎక్కడైనా హోటల్లో కూర్చొని టీ తాగి కూర్చొని సందర్భాలు కూడా ఎక్కడా లేవు. అంటే మీరు చూసింటారు అనంతపురంలో ఏదైనా హోటల్లో కూర్చొని టీ తాగడం, టీ ఆ పరిస్థితులు మాకు కాదు. పేకాట మీరు ఆడకపోయినా కూడా పోగొట్టుకున్న డబ్బును ఏదో ఒక మార్గంలో రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే మీరంతా కూడా ఇలాంటి క్లబ్బులు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అసలు ఆ దరిద్రం సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు సిద్ధాంతపరంగా. ఎందుకంటే మేము పెరిగిన వాతావరణం వేరు. అట్లా మేము సంపాదించుకోవాలనుకుంటే అనేక మార్గాలు, వ్యాపారాలు ఉన్నాయి నిజాయితీగా చేసుకునేదానికి. కానీ అసలు మా ప్రిన్సిపల్ కూడా ఇస్లాం ప్రకారము పేకాట కానీ మందు కానీ అంటే మా బ్రాందీ షాపులు కానీ పెట్టి డబ్బులు సంపాదిస్తే అది ఇస్లాం పరంగా అది హరామ్ అవుతుంది అనేది కూడా మాకు ఒక మతపరమైనటువంటి ఒక సిద్ధాంతం కూడా ఉంది మా మీద. కాబట్టి మేము అట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేసేది. కానీ లేదంటే నాకు బ్రాందీ షాపులు 4 కావాలంటే ఇటు రావు అనంతపురంలో, నేను అప్లై చేసుకోవచ్చు. కానీ మేము అవి మాకు పట్టవు, మాకు ఆ డబ్బు వద్దు, నేను అట్లా దాన్ని ఎంకరేజ్ చేయను. జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత మీరు ఏం ఆశిస్తున్నారు? అంటే ఇప్పుడే అన్నారు ఎమ్మెల్యే, ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక నమ్మకం, అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందంటారా?
అప్పుడు ఉన్నింది ఖచ్చితంగా చేయాలనేటువంటి తప్ప నాకు ఇస్తాడనే నమ్మకము ఆ రోజు ఆ మీటింగ్లో జరిగినటువంటి పరిస్థితులను బట్టి నన్ను ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేపిస్తాడు. ఈ పోలీస్ దాడులు ఇప్పుడు సారికి వచ్చి పోలీసులు వచ్చి ఎక్కడే జరిగినా నేనే చేయించాను అనేటువంటి అపోహ, ఈ బయటకు పంపించడాలు ఇవన్నీ జరుగుతాయి కదా. మనం కూడా పొలిటికల్గా ఏదో ప్రూవ్ చేసుకుంటే మనకు ఆ ముద్దరు చెడగొట్టుకుందామనే ఉండింది.